అట్లా కాదు రమేష్. ఇప్పుడు పోయి కోపంలో నువ్వు మీ వారిని ఒక మాట అన్నావు అనుకో, అనవసరంగా నువ్వే ఇబ్బంది పడతావు. అనుభవంతో ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. భార్య భర్తను ఒక మాట అన్నదనుకో, చెరువులో రాయేసినట్టు ఏం కాదు. అదే భర్త భార్యను ఒక మాట అన్నాడు అనుకో, తేనె చుట్ట మీద రాయిగినట్టే. తేనె చుట్ట మీద రాయికి ఏమైతే తెలుసు కదా. అందుకే అనుభవం మీద చెప్తున్నా, తనేమన్నా అన్నా కూడా విని విన్నట్టు అక్కడ నుంచి వెళ్ళిపో. హలో, ఏమండి, ఏం చేస్తున్నారు? ప్రశాంతంగా మార్నింగ్ యోగా చేసుకుంటున్నా ఝాన్సీ. నేను లేనని ప్రశాంతంగా యోగా చేసుకుంటున్నారా? అర్జెంటుగా రేపు లీవ్ పెట్టి మా ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్ళండి. అదేం ఝాన్సీ, మీ ఇంటికి వెళ్ళి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే వచ్చేస్తా అంటున్నావు. 4 రోజులు ఉండు. అయ్యో లేదండి, నాకు ఇక్కడ బోర్ కొడుతుంది. అదేంటో అమ్మ నాన్న అన్న వదిన నానమ్మ అందరితో గొడవ పడుతున్నా కూడా మీతో గొడవ పడినంత మజా రావట్లేదు. మీ దగ్గరికే వచ్చేస్తా. ఏమండి, మూఢనమ్మకాలంటే ఏంటి? ఇప్పుడు కూడా జరుగుతాయా? భార్యలు మారతారని, భర్తలు చెప్పిన మాట వింటారని అనుకుంటుంటారు చూడు, అదే మూఢనమ్మకం. అవి ఈ రోజుల్లో జరగవులే. అవును, మర్చిపోయినా, రాత్రి మ్యాచ్ ఎవరు గెలిచారండి? భారతదేశము. అయ్యో, ఇండియా గెలవలేదా? అయితే బాగానే ఆడారు కదా మన వాళ్ళు. ఏమండి, మీ బర్త్డేకి 2 డ్రెస్సెస్ తీసుకున్నా. నీ మితిమీరిన ప్రేమతో కాకపోతే ఒక బర్త్డేకి 2 డ్రెస్సులు ఎందుకు ఝాన్సీ? సరే, ఒక బర్త్డే డ్రెస్ ఏమో ఆఫీస్కి వేసుకుంటా, ఇంకో డ్రెస్ ఏమో ఈవినింగ్ పార్టీకి వేసుకుంటా. అవి నువ్వెలా వేసుకుంటావు? అయినా నేను తెచ్చుకుంది నాకు 2 డ్రెస్సెస్, అది కూడా చీరలు. నీకా? పొద్దున్నే జీడిపప్పు తీసుకొని వచ్చి చాలా మంచి శుభవార్త చెప్పినావులే, వెళ్ళు. జాను అండ్ జాను ఛానల్ ఓనర్. ఓ జాను అండ్ జాను ఛానల్ ఓనర్. ఆంధ్ర జాను తెలంగాణ చింటూ ఛానల్ ఓనర్. చెప్పండి, మీరు మాకు ఏ విధంగా సహాయపడగలరు? ఇప్పటికైతే పోస్ట్ ఇచ్చి సహాయపడగలను మేడం. పోస్ట్ ఇచ్చే కాదండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కూడా సహాయపడగలరు. కాబట్టి ఆంధ్ర జాను తెలంగాణ చింటూ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మరీ మొహమాట పెడుతున్నారు మేడం. ఎందుకైనా మంచిది, నేను ఒకసారి మా ఝాన్సీని అడిగి చెప్తా. లెట్స్ గో. ఝాన్సీ, మన పక్కింటి ఆవిడ తోడుకోవాలని అడుగుతుంది, ఈ ఒక్క రోజుకు వెళ్ళరానా? చపాతీ కర్ర విరిగిద్ది, ఆవిడ అడిగింది పాలల్లోకి తోడు. అవునా? ఛీ, ఒక్క నిమిషం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. మూడు మొత్తం పాడు చేసినావు ఝాన్సీ. ఛీ. ఝాన్సీ, వంట పూర్తయిందా? లేదంటే బయట తినేసి వెళ్ళినా? ఒక 5 మినిట్స్ ఆగండి. 5 నిమిషాల్లో వంట పూర్తవుతుందా? లేదు, 5 మినిట్స్లో నేను రెడీ అయిపోతాను. ఇద్దరం కలిసి బయట తినేద్దాం. నీతో నేను వేగలేకపోతున్నానులే, కానీ కొన్ని రోజులు ఎటన్నా వెళ్ళిపోతా. అవునా? ఆషాఢం సేలు స్టార్ట్ అయిందంటండి. మీరు మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఎప్పుడైద్దో ఏమో. ఒకసారి షాపింగ్కి వెళ్దాము, అటు నుంచి అటు వెళ్ళండి. రేపటి కోసం, రేపటి కోసం. జాను, లేచి స్కూల్కి టైం అవుతుంది, రెడీ అవ్వు. రేపటి కోసం. ఏమండి, 2 స్పూన్లు తేనేసుకొని ఆ జ్యూస్ తాగేయండి. రెండో స్పూన్, రేపటి కోసం. ఏమండి, లంచ్కి ఫ్రై సాంబారు పెట్టాను, 2 డబ్బాలు కవర్లో వేసుకొని వెళ్ళండి. అదేంటండి, సాంబార్ మర్చిపోయి వెళ్తున్నారు? రాత్రి డిన్నర్ కోసం.